ఎక్సో మీ ఇంటి వంట బామ్మ చేతి వంటకు స్వాగతం. మనం ఎంత టెన్షన్లో ఉన్నా వంటగదిలోకి వెళ్ళగానే మన టెన్షన్ అంతా మర్చిపోతాం. మరి ఇవాల్టి బామ్మ చేతి వంటలో ఎవరు వంట చేయబోతున్నారో తెలుసా? గీతాంజలి బామ్మగారు. హాయ్ బామ్మ, ఎలా ఉన్నారు? బాగున్నానన్న. చాలా బాగున్నారు. మీ చేతి వంట తిని చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడిప్పుడు మీ చేతి వంట తిందామా అని చాలా హడావుడిగా వచ్చేసాను. వస్తావు నాకు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా గీతాంజలి బామ్మ చేసే వంటలు చాలా సూపర్ గా ఉన్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు. నువ్వు చాలా పొగిడేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ అంతకంటా పొగుడుతున్నారు. ఇప్పుడు మీ అందరి కోసం 2 వంటలు బ్రహ్మాండంగా చేసి పెడతాను, వేడివేడిగా. యా బా, ఇంకా అలాంటి నేను ఇంకా కూర్చోగలనా ఇక్కడ? వెళ్దామా? పద. అమ్మా, మరి ఈ రోజు 2 వంటకాలు చూపించబోతున్నారు. మొదటి వంటకం ఏంటి అసలు? బజ్జీ కూర. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. అరటికాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుం, ఉప్పు, వంట సోడా, శనగపిండి, దంచిన వెల్లుల్లి, బజ్జీ మిర్చి, నూనె. పొయ్యి వెలిగించమ్మా. వెలిగించే నీళ్లు కావాలి. మనం ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు. ఆయిల్ వేనా? ఆయిల్ వాటర్ కలపడానికి అడిగాను ఇందాక నేను. శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసాం. ఒక స్పూన్ ఏమో ఉప్పు. అంటే మనం బజ్జీల పిండి ఎలా అయితే కలుపుకుంటాం అలా కలుపుకుంటాం అంతే. సో ఇంట్లో కూడా అప్పుడప్పుడు బజ్జీలు వేస్తుంటారా? బాగా వర్షం వచ్చినప్పుడు పకోడీలు మా ఇంట్లో చాలా ఇష్టం. ఉల్లిపాయ పకోడీలు. సో మనం మిర్చి అంటే మామూలు మిర్చి కాకుండా బజ్జీ దేంతో అయితే వేస్తారో ఆ మిర్చి తీసుకున్నాం. అంతే. వేడైందా చూడమ్మా. వేడైపోయింది. ఓకే, మనం మామూలుగా బజ్జీ ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటున్నాం. అంతే. చాలా ఈజీ కదా. చాలా ఈజీ. చూడటానికి, తినడానికి కూడా బాగానే ఉంటాయి. 2 బాగానే ఉంటాయి. ఇది అరటికాయ ముక్క బజ్జీ. ఓకే, సో మనకి ఎన్ని రకాలు కావాలన్నా వేసుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ మనం మిర్చి, అలాగే అరటికాయ, బంగాళదుంప ఇవన్నీ బజ్జీలుగా వేసుకుంటాం కాబట్టి ఈ మామూలు ఓల్డ్ స్టైల్ అనుకోండి, కానీ బాగుంటాయి. ఇవన్నీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పైగా మీరు చేస్తున్న వంట కాబట్టి. ఆ గరిటె తీసుకోమ్మా, మడిపోతాయి. సిమ్ చేయి. అట్లాగే బంగాళదుంప ఇది తిప్పండి. బాగానే వస్తున్నాయా? సో మనం సిమ్లో పెట్టుకుంటే ఎక్కువ మాడకుండా ఉంటుంది. ఇది కూడా తీసేయచ్చు. తిప్పమ్మ ఒకసారి, దాని అందం చూద్దాం. ఇప్పుడు ఇది వేస్తా. బంగాళదుంప వేసాను. ఓకే, మనం మిర్చి, అరటికాయ, బంగాళదుంప 3 రకాలు వేసాం. ఇది తీసాము. ఇంక వంటలు బాగా వచ్చా? ఇలా చూస్తూ నేర్చుకోవడమేమి. అవునా? ఈజీ, చాలా ఈజీ. వేసేయండి. అది కూడా చేస్తాను. ఇంట్లో ఎక్కువ వంటలు చేస్తూ ఉంటారు కదా, మీకు బాగా నచ్చిన వంటకు ఏంటి? ఈ వంట నేను బాగా చేస్తాను అనిపించే వంటకు ఏదైనా ఉందా? అన్ని బాగానే చేస్తాను. టేస్ట్ చూడగానే గోంగూర మాంసం, శనగపప్పు మాంసం, టమాటో మాంసం, ములక్కాడ మాంసం. ఇన్ని వెరైటీలు ఉన్నాయా? అన్ని మాంసంలోనే రకరకాలు పెట్టేశాను నేను. అంటే యాక్చువల్గా మాంసంలోనే ఏంటి, కోడిలో ఎందుకు వేయకూడదని కోడిలో కూడా మొదలెట్టాను. చికెన్కో శనగపప్పు వేసి చికెన్ గ్రేవీ చేస్తే అసలు అదిరిపోతుంది అనమాట. అసలు చాలా బాగుంటుంది. నాకు నోరూరిపోతుంది. ఎప్పుడు పెట్టేస్తారు మరి నాకు శనగపప్పు చికెన్? చాలా బాగుంటుందమ్మా. ఎప్పుడైనా విన్నావా? అసలు లేదు, వినలేదు. అందుకే నాకు కొత్తగా అనిపించింది. చాలా బాగుంటుంది. అట్లా ఈ పచ్చడికాయ బజ్జీలో కారం ఎలా ఉంటుంది తినేటప్పుడు? అదిరిపోద్ది కదా. చాలా. బట్ కొన్ని దాంట్లో ఉండవు. ఒక పచ్చడికాయలో ఉంటాయి కారం అనేది అని చెప్పి తినాలంటే భయం నాకు కొంచెం. వేసి ఎక్కువ మాడితే బాగుండవు, అందుకని.
ఓకే, బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పెట్టినా. ఓకే ఈ మూకుడు పెట్టేసి ఆ మూకుడు తీసు. ఓకే, ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాం. కూర 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 చూద్దాం, తర్వాత వేసుకోవచ్చు. కొద్దిగా నూనె కాస్త వేడైన తర్వాత ఆవాలు వరుస ఎన్ని వేస్తాను అనమాట. ఓకే, మనం ఏవైతే తీసేద్దాం. చెప్తున్నాం. అవును, ఓకే ఇప్పుడు వేస్తున్నాను ఆవాలు. ఓకే, ఏది వేసినా పెడతాను నేను. జీలకర్ర, వెల్లుల్లి కలపండి. పచ్చిమిర్చి, కరివేపాకు అంటే భయం నాకు, ఎందుకంటే మొహమే పడిపోతుంది. సో చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. సో ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బ్రౌన్గా ఫ్రై అవ్వాలా. కొంచెం పసుపు వేస్తాను. ఉప్పు సరిపడంత ఉప్పు. కావాలంటే వేసుకోవచ్చు. అంటే తక్కువ వేసుకుంటేనే బెటర్. తక్కువైనా ఏపుడు కదా. బజ్జీని అలా బజ్జీని కట్ చేయాలి. ఓకే, చాలా వెరైటీగా ఉంటుంది పులుసు. అది కట్ చేయడం కూడా చాలా వెరైటీగా షేప్లో కట్ చేస్తున్నారు. కావాలని అందంగా ఉంటుందండి. ఓకే, కారం చాలు వేసేద్దామా. ఇంకా అవి కూడా కట్ చేసి ఒక్కసారి వేయచ్చు. బెల్ట్ పక్కన పెట్టి అయిపోయిందా? ఏంటమ్మా చక్కగా ఎన్ని ముక్కలని కట్ చేసి వేసాం కదా. చాలా ఈజీగా చక్కగా చాలా ఈజీ. ఇది అన్నంలో కలుపుకొని తింటారన్నమాట, అంత బాగుంటుంది. అర్థమైందా? ఆఫ్ చేసింది సరిపోతుందా? ఆఫ్ చేసింది. భలే ఉంది కదా, చాలా కలర్ఫుల్గా బాగుంది. చాలా బాగుంది. తీయండి. ఇది కొత్త వెరైటీ తెలుసా అసలు. యాక్చువల్లీ అందరూ పచ్చడికాయలు, బజ్జీలు, అరటికాయ బజ్జీలు అన్నీ తినేస్తారు, కానీ ఈ ఫ్రై తోటి చేసేది ఇదే ఫస్ట్ నాకు తెలిసి. చాలా బాగుంది వెరైటీ. అంటే కూరలా కాకుండా ఇది మామూలుగా కూడా తినచ్చు కదమ్మా? మామూలుగా కూడా తినచ్చు, బాగానే ఉంటుంది. చాలు. కొబ్బరి కొంచెం పైన అట్లా వేస్తా కలర్ఫుల్గా. చూడండి ఎంత బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది కూడా. అమ్మా వేడి వేడిగా బజ్జీ కూర రెడీ అయిపోయింది. మరి అలా చూస్తుంటే నాకేమో మనసు అలా ఆగేస్తుంది. చాలాసేపటి వరకు వెయిట్ చేయడం కష్టం. ఓకే, ఇప్పుడు తినేద్దామా? వేడివేడిగా ఉంటే బాగుంటుంది. వేడివేడిగా బాగుంటుంది. అవును, తీసేసుకో. తీసేద్దామా? నీకేం కావాలో తిని. ఓకే, ఫస్ట్ నేను తీసుకుంటాను. ఓకే. వా ఎంత బాగుంది బాబా, బాగుంది. నేను ఆహా ఓహో అంటుంటే చూసే ప్రేక్షకులందరికీ కూడా డోరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి బజ్జీ కూరకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బజ్జీ కూరకి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పచ్చి కొబ్బరి తురుము, దంచిన వెల్లుల్లి, ఉప్పు, వంట సోడా, శనగపిండి, నూనె, బజ్జీ మిర్చి, అరటికాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు. బజ్జీ కూర తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపల శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి తగినంత ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకుని అందులో సలాడ్ మిర్చి, అరటికాయ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని డిప్ చేసి వేడైన నూనెలో వేసి వేగించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన మరో కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి ముందుగా వేయించిన బజ్జీలను ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసి బాగా కలిపి కొంచెం పచ్చి కొబ్బరి వేసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి
సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ కూర రెడీ.